వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 50 lakhs 50 months, 50 లక్షలు 50 నెలల చిట్టి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే, 45 years నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ. ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా మన కపిల్ ప్రాపర్టీస్, కపిల్ ఐటీ అండ్ హెచ్ఎం టీవీ, హన్స్ ఇండియా అండ్ కపిల్ హెల్త్ క్లబ్, ఈ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో కపిల్ గ్రూప్లో మనకేంటంటే కస్టమర్ల సౌకర్యార్థం లాస్ట్ 3 years నుంచి మనకేంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎవ్రీ మంత్ మనకేంటంటే 1 lakh నుంచి 1 crore వరకు కూడా మనకేంటంటే చిట్స్ అనేది అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో యాక్షన్స్ అయినా అండ్ పేమెంట్స్ అయినా మొత్తం టోటల్ కూడా కపిల్ చిట్స్ యాప్ ద్వారా మనం పేమెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉందండి. సో అదేవిధంగా ఈరోజు మన టాపిక్ వచ్చేసి 50 lakhs 50 months చిట్టి గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. మొదటిసారి మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా ఫైనాన్షియల్గా స్టబుల్ ఉన్న వాళ్ళకి ఇది చాలా విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని షేర్ చేయండి. సో వివరాల్లోకి వెళ్తే 50 lakhs అనేది మనకి ఏంటంటే 1 lakh into 50, 1,00,000 మీరు 50 సార్లు కడితే 50 లక్షలు అవుతుందండి. సో ఇది కమిషన్ బేస్డ్ చిట్స్ అండ్ రిజిస్టర్ చిట్స్ ఆల్సో. సో ఈ కమిషన్ బేస్డ్ చిట్స్ వల్ల మనకి ఏంటంటే 1 lakh అనేది మనకు ఫస్ట్ మంత్ థర్డ్ మంత్ మాత్రమే ఫుల్ పేమెంట్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ మొత్తం కూడా మినిమం అమౌంట్ 65,000 అనేది మనకు మినిమం అమౌంట్ అనేది మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది మొత్తం కూడా 1 year వరకు కూడా స్పిన్నింగ్ సిస్టమ్ అంటే డ్రా సిస్టమ్ అంటారు. సో ఈ డ్రాలో ఉన్నంత వరకు మనకి ఏంటంటే మినిమం బిడ్ అనేది 30 లక్షలు అనేది రావడం జరుగుతుందండి. సో 1 year వరకు కూడా స్పిన్నింగ్ సిస్టమ్ అండ్ డిపెండ్ ఆన్ లక్ ఓన్లీ. ఇది కూడా ఏంటంటే ఎవరైతే ఈ 30 lakhs కావాలనుకున్నారో వాళ్ళు మాత్రమే, అంటే ఈ 50 మెంబర్స్లో ఈ 30 lakhs కావాలనుకున్న వాళ్ళు మాత్రమే స్పిన్నింగ్కి రావడం జరుగుతుంది. సో స్టార్టింగ్లో మీకు ఏంటంటే కాంపిటీషన్ ఉన్నా కూడా మీకు ఏంటంటే 6-7 monthsలో మనకి ఏంటంటే ఫ్రీ అవుతారు. అందులో మీకు ఏంటంటే 5 months 6 months 7 members ఆ విధంగా అట్లా రావాల్సి ఉంటున్నారు. సో అప్పుడు ఏంటంటే మీకు ఈజీగా బిడ్ అనేది తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కొద్దిగా అయినాక తర్వాత ఓపెన్ అయిన తర్వాత మనకి ఏంటంటే బిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. అంటే 31 నుంచి మనకి ఏంటంటే 31, 32 ఈ విధంగా ఇంక్రీజ్ అవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. సో టోటల్గా మీకు ఏంటంటే మీరు లాస్ట్ వరకు చూసుకున్నట్లయితే 50 లక్షలు అప్రాక్సిమేట్ మీకు ఏంటంటే 37,50,000 మీరు పేమెంట్ చేస్తే లాస్ట్కి మీకు ఏంటంటే 47,50,000 వస్తుంది. అంటే 10 లక్షలు అనేది ప్రాఫిట్ ఉంటుందండి లాస్ట్ వరకు ఉంచుకుంటే. సో మీరు లాస్ట్ వరకు ఉంచుకుంటే ఎలాంటి షూటీస్ అవసరం లేదు. సో లాస్ట్కి తీసుకుంటే మీకు ఏంటంటే బిడ్ 10 lakhs అనేది ప్రాఫిట్ జరుగుతుంది. సో అదేవిధంగా మీకు ఏంటంటే స్టార్టింగ్లోనే మాకు ఏంటంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉన్న వరకు స్టార్టింగ్లో కావాలని ఫస్ట్ నుంచి మీరు ఏంటంటే డ్రాలో పార్టిసిపేట్ చేస్తే మీకు 30 lakhs రావడం జరుగుతుంది. ఈ 30 lakhs ఏంటంటే మీకు 7,50,000 ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి మీకు అప్రాక్స్ ఏంటంటే 0.7% ఇంట్రెస్ట్ అనేది పడుతుందండి. సో అదేవిధంగా మీరు మధ్యలో ఏదైతే ఉంటుందో ఇప్పుడు 31, 32 ఈ విధంగా వచ్చినప్పుడు మీకు 37,50,000 మీకు ఏంటంటే గెయిన్ చేయగలిగితే ఇక్కడ మీరు ఈ బిడ్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయగలిగితే ఇక్కడ ఏమవుతుంది మీకు ఏంటంటే సేమ్ అమౌంట్ అంటే లాస్ట్ వరకు అదే కడతారు కాబట్టి మీకు 0% ఇంట్రెస్ట్ పడుతుంది. అంటే ఏ విధంగా అంటే 0% అంటే మీకు అప్పటి వరకు అంటే ఒక 25 monthsలో మీకు అప్రాక్స్ మీకు వచ్చింది అనుకోండి, ఆ 25 months వరకు కూడా మీకు పేమెంట్ చేసుకుంటే వితౌట్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు లాస్ట్ వరకు ఉంచుకుంటే మీకు 1 రూపీ అనేది మీకు ఈజీగా వర్కౌట్ అవుతుందండి. సో చిట్టి అనేది ఏ రూపంలో తీసుకున్నా మీకు ఎక్కడ అనేది నష్టం అనేది జరగదు. సో స్టార్టింగ్లో మాత్రం కొద్దిగా వెయిటింగ్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ బిడ్ కావాలి అంటే. సో తర్వాత మీకు ఏంటంటే ఓపెన్ యాక్షన్ తర్వాత కూడా 1 year తర్వాత మీరు ఓపెన్ చేసినప్పుడు కూడా మీకు 1 lakh 2 lakhs 3 lakhs అనేది ఇక్కడ బిడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మీకు ఎక్కడంటే నష్టం అనేది జరగదు. సో షూటీస్ ఏంటంటే మీకు షూటీస్ విషయానికి వచ్చేస్తే 2 చిట్స్ అట్లా వేసుకున్న తర్వాత మీరు 25 months ఒక తర్వాత మీకు ఏంటంటే ఒక చిట్ పెట్టుకొని ఇంకో చిట్ అనేది తీసుకోవడానికి కూడా మనకు ఇందులో అవకాశం ఉందండి. సో ఫ్యూచర్ లాబిలిటీని బట్టి షూటీస్ అడుగుతారు. సో మీకు ఏంటంటే స్టార్టింగ్ నుండి మీరు లిఫ్ట్ చేసుకున్నారనుకోండి మీకు 5 అట్లా షూటీస్ అడగడం జరుగుతుంది. సో ఆ 5 షూటీస్లో మీకు ఏంటంటే ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఐటీ అయినా మనం ఏంటంటే చిట్స్ అని మన షూటీస్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నామండి. సో ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేస్తే ఈ చిట్ యొక్క పూర్తి వివరాలు అందించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.